వెల్కమ్ టు హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న ఎక్స్క్లూజివ్లీ సుమన్ టీవీలో వెయిట్ మేనేజ్మెంట్ ఎలా ఉన్నా కూడా పొట్ట వచ్చేయడం అన్నది చాలా మందిలో చూస్తున్నాం. అంటే సన్నగా ఉండే వాళ్ళలో కూడా బెల్లీ ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. అది కార్బోహైడ్రేట్ పుణ్యమా లేక మనం తినే ఫుడ్లో పెస్టిసైడ్స్ హార్మోన్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల వస్తుందా అన్నీ తెలుసుకుందాం. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా మనతో పాటు వీ హ్యావ్ విత్ అస్ ద ఫిట్నెస్ అండ్ డయట్ ఎక్స్పర్ట్. చాలా మందికి వెయిట్ లాస్ చాలా సులువుగా హాయిగా రిజల్ట్స్ ఇస్తూ చూపించిన వి స్పార్కుల్ వినీల గారు ఉన్నారు. వినీల గారు, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ స్వప్న గారు. కొత్త సంవత్సరంలో మనం చేస్తున్న ఫస్ట్ వీడియో ఇది. అవును, చాలా మంది యాజ్ ఆల్వేస్ రెజల్యూషన్స్ తో వచ్చేసారు. ఓకే. సో ఇవాళ నిజంగానే ఇది ఇంపార్టెంట్ టాపిక్ అనిపించింది. కొంచెం ఎక్కువ తినేసి అందరూ పొట్టలు పెంచేశారు. ఇప్పుడు అందరూ చాలా మంది ఫిట్ గా ఉండాలని కోరుకుంటున్నారు. అందరూ హెల్దీ వైపే వెళ్ళిపోతున్నారు. దట్ ఈస్ గుడ్ టు హియర్ ఆల్సో. అవును. సో అసలు బెల్లీ ఫ్యాట్ ఇదివరకు ఆల్కహాల్ వల్ల వచ్చేదని, తాగే వాళ్ళకి మాత్రం వచ్చేది అనుకునేవారు. ఇప్పుడు స్త్రీలు పురుషులు అందరికీ పొట్ట వచ్చేస్తుంది. ఎక్కడ వెయిట్ వచ్చినా రాకపోయినా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో కూడిన బెల్లీ ఫ్యాట్. దట్స్ ట్రూ. కరెక్ట్ గా చెప్పానా? మీకు నాలెడ్జ్ ఉంది. అదే మీరు చెప్పి అలా అలవాటు అయిపోయింది అనమాట ఇప్పుడు చెప్పి. సో ఎందువల్ల అసలు ఈ ట్రెండ్ చూస్తున్నాం? హాయిగా మామూలుగా ఫుడ్ తినే వాళ్ళకి కూడా పొట్ట చుట్టూ ఎందుకు పేరుకుపోతుంది ఫ్యాట్? అందరూ అంటే అందరికీ పొట్టే రావాలని రూల్ లేదు. కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి ఆర్మ్ ఫ్యాట్స్ ఉంటాయి, కొంతమంది థై ఫ్యాట్ ఉంటుంది, కొంతమందికి ఓన్లీ పొట్ట దగ్గరే పెరుగుతుంది. దోస్ ఆర్ ఫ్రేమ్స్ విచ్ వీ కాంట్ చేంజ్. సో అలాంటి వాళ్ళు కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గించాలంటే వెజిటబుల్ ఫ్యాట్ విత్ ఆల్ ద ఆర్గాన్స్, అంటే లివరు, ఇంటెస్టైన్ చుట్టూ పేరుకున్నది లిటిల్ బిట్ డేంజరస్ ఫ్యాట్. సో దాన్ని మనం కాన్సన్ట్రేట్ చేసి అడ్రస్ చేయాల్సిందే. సో ఫ్రేమ్స్ని మనం ఏం చేయలేము. బట్ కొంతమంది స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవటం వల్ల, కార్టిజాల్ ఆన్ అవ్వటం వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల మీకు బెల్లీ ఫ్యాట్ కూడా వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. సో అయితే మనం తినే ఫుడ్తో దానికి ఇంపార్టెంట్ కనెక్షన్ ఉందని చెప్పచ్చా? ఇప్పుడు మనం ఒక డేలో క్యాలరీస్, ఇది వరకు అరిసెలు ఎప్పుడో ఒకసారి అవైలబుల్ ఉండేవి. దసరాకి, దీపావళికి కూడా ఎక్కువ స్వీట్స్ చేసేవాళ్ళు కదా ఒక్కటే. ఓన్లీ నాకు బాగా గుర్తు దసరా అండ్ పెద్ద పండగ, అవును, సంక్రాంతి. అప్పుడు ఒక 10 రోజులు 15 రోజులు మన ఇంట్లో స్వీట్స్ ఉండేవి. అది కూడా 15 రోజులు 20 రోజులకు మించి ఉండేవి కాదు స్వీట్స్. తర్వాత దొరికేవి కాదు. సో మనకు ఒక డే క్యాలరీస్ కన్నా 3 times 4 times ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా ఎక్కువ శాతం విజరల్ ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి అలా స్వీట్స్ ఎక్కడ చూసినా షాప్స్ ఉన్నాయి. మన ఇంట్లో కూడా క్యాలరీ డెన్స్ ఉండే ఫుడ్డే ఎక్కువ తింటాం. కరెక్ట్, అవును. సో జంక్ ఫుడ్ అనండి, హెల్దీ ఫుడ్ కూడా క్యాలరీస్ మ్యాటర్స్ అన్నమాట. అవును. హౌ మెనీ క్యాలరీస్ యు ఆర్ కన్స్యూమింగ్, ఏం క్యాలరీస్ తీసుకుంటున్నాం, ఫ్రైడా లేకపోతే తక్కువ తిన్న ఫ్రైడ్ క్యాలరీస్లో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. సో యూ నీడ్ టు థింక్ అబౌట్ దోస్ క్యాలరీస్. మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కన్నా 3-4 times ఎక్కువ తీసుకుంటున్నప్పుడు యాక్చువల్గా విజరల్ ఫ్యాట్ అనేది కూడా ఎక్కువ పెరుగుతుంది. చాలామందికి తెలియదు ఏంటంటే స్ట్రెస్ అనేది డైరెక్ట్గా మన విజరల్ ఫ్యాట్కి కారణం. అవును, స్ట్రెస్ వల్ల చాలా అయితే మనకి అలా ఫ్యాట్ అక్యుములేట్ అయిపోతుంది పొట్ట చుట్టూ అంటారు. అండ్ నిద్ర లేకపోవటం. అండ్ ఇంకొకటి మెయిన్ 50% దీనివల్ల అయితే 50% గట్ ఇష్యూస్ వల్ల, గ్యాస్ట్రిక్ ఇష్యూ. అసలు గట్టుని క్లియర్ చేసుకుంటే మీకు అసలు ఏ రోగాలు ఉండవు. గట్టుని క్లియర్ చేసుకోవడం అంటే అది ఏ మోతాదులో గట్టు చెడిపోయిందో ఎట్లా చెప్తాము? అంటే మామూలుగా తేనుపులు రావడం, అజీర్తిగా ఉండడం, బ్లోటింగ్ ఉండడం, ఇవి కామన్గా తెలిసే సిమ్టమ్స్. అలా ఫేస్లో కూడా తెలిసిపోతుంది గట్ ఇష్యూస్ ఉంటే. ఓకే. సో దాన్ని అడ్రస్ చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గడం మొదలు పెడుతుందా, లేక దాంతో పాటు వేరే కూడా ఏమైనా చేయాలా? అసలు దాన్ని అడ్రస్ చేసేది ఎందుకు? మామూలుగా గట్ ఇష్యూస్ ఉండే వాళ్ళు ఆల్రెడీ మనకు అడ్రస్ చేయాల్సిన అవసరం లేదు. గట్ ఇష్యూస్ లేని వాళ్ళు కూడా గట్ ఫుడ్స్ తినాలి కదా. అవును, అంతే కదా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అన్నం ఎలా తింటే మనకు ఎనర్జీ వస్తుందో, అన్నం తినటం ఇంపార్టెంట్. మనం మార్నింగ్ లేచాక బ్రేక్ఫాస్ట్ తినటం ఎలా ఇంపార్టెంట్, వాటర్ తాగటం ఎలా ఇంపార్టెంట్, గట్ ఫుడ్ తినటం కూడా అంతే ఇంపార్టెంట్. సో యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ గట్ ఫుడ్స్. అంటే అన్ని సాటే చేసిన వెజిటబుల్స్, సాటే చేసిన సాలెడ్స్ అన్నీ చక్కగా సాటే చేసుకునే తింటే బెటర్. గ్యాస్ట్రిక్ ఇష్యూ అసలు రాదు. పచ్చికూరల కంటే కూడా నాకు గ్యాస్ట్రిక్ ఇష్యూ లేదు, నేను తింటాను అంటే దట్స్ ఓకే. బట్ గ్యాస్ట్రిక్ ఇష్యూ లేని వాళ్ళు కూడా కొంచెం సాటే చేసుకొని సీజనింగ్ చేసుకోవటం వల్ల తినడానికి మనకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. సో దాంట్లో కొంచెం సాటే చేసుకున్న వెజిటబుల్స్ మీల్కి ముందు తిన్నా గట్ ఈజ్ హ్యాపీ. అండ్ ఎప్పుడైనా ఫిల్టరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం ఒక ఫిల్టర్ తీసుకొని దాంట్లో వాటర్ పోస్తే డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోతుంది. అదే దాంట్లో కొంత ఆకులు అవన్నీ వేసి, అలములు అన్నీ వేసి ఫిల్టర్ చేస్తే మెల్లగా దిగిద్ది. అవును.
సో బ్లడ్ షుగర్స్ కూడా ఫైబర్ యాడ్ చేయకుండా వెళ్తే ఫాస్ట్గా ఇలా రేజ్ అయ్యి ఫాస్ట్గా మనకు ఆకలేసి ఫాస్ట్గా తింటాం. సో మెల్లగా బ్లడ్ షుగర్స్ రేజ్ అయినాయి అనుకోండి, సో మనకు ఆకలి అవ్వదు, బ్లడ్ షుగర్స్ లో ఉంటాయి, మనకి లిపిడ్స్ బాగుంటాయి, అంటే కొలెస్ట్రాల్ రాదు, షుగర్ రాదు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఫైబరు మనకి గట్ ఫుడ్ కింద కాకుండా మన బ్లడ్ షుగర్స్ కూడా రేజ్ అవ్వకుండా మనకు అదొక పెద్ద హెల్ప్ చేస్తుంది. అవును. అండ్ ఇంకొకటి గట్ క్లియర్ అయిందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. సో గట్ క్లియర్ అవ్వడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పడుతూ ఉంటుంది. కొంతమందికి డ్రై ప్రూన్స్ తీసుకోవచ్చు. చాలా మంది డ్రై ప్రూన్స్ తీసుకొని 1 month తర్వాత ఇంకా అది పనిచేయటం మానేస్తుంది. సో ఒక 4 days డ్రై ప్రూన్స్ ఒక 4 నానబెట్టేసుకొని దానిలో మింట్ లీవ్స్ కొంచెం సోంపు వేసి బ్లెండ్ చేసేసి ఒక పెద్ద గ్లాస్ తాగితే 2 times చాలా మంచిదా. ఐరన్కి ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్, గట్ ఫుడ్ అదొకటి చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఆకుకూరలు ఏవైనా, గోంగూరలో ఐరన్ కూడా ఉంటుంది. సో గోంగూరని కొంచెం స్టీమ్ చేసుకోవాలి, పచ్చి కూరలు వేయద్దు. అది ఎందుకంటే మళ్ళీ గ్యాస్ట్రిక్, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళని చూసినా గ్యాస్ట్రిక్ ఇష్యూ లేని వాళ్ళే లేరు. నా గ్యాస్ట్రిక్ ఎందుకన్నా మనం అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేయటం వల్ల. సో ఆ గోంగూరని స్టీమ్ చేసుకొని చక్కగా దాంట్లో స్టీమ్డ్ కొంచెం కీరా వేసుకొని దాంట్లో వామ్ వేసుకోవాలి. ఒకరోజు సోంపు వేసుకుంటే ఒకరోజు వామ్ వేసుకొని బ్లెండ్ చేసేసుకొని చక్కగా నిమ్మకాయ పిండుకొని ఒక గ్లాస్ తాగొచ్చు. అదొక 4 days తీసుకొని చెప్తుంటేనే తాగేయాలనిపిస్తుంది. ఐరన్కి ఐరన్ అబ్జార్ప్షన్ కూడా బాగుంటుంది. ఎక్కడ గాడి తెప్పాము మనం ఇవన్నీ తినడం మానేసి ఏవో తినడం మొదలు పెట్టాము. ఇది వరకు ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు, కషాయాలు ఇలాంటివే అన్నీ ఉండేవి. ఇప్పుడు అవన్నీ బ్యాక్కి వెళ్ళిపోయి మళ్ళీ ముందుకు వస్తున్నాయి. అంతే కదా. పాలల్లో పసుపు వేసుకొని తాగటము. సో ఇప్పుడు మనం టర్మరిక్ వాటర్ తాగండి అన్నాం, ఎందుకంటే లాక్టోస్ ఇంటాలరెన్స్ వచ్చేసింది చాలా మందికి, గట్ సెన్సిటివ్ అయిపోయి. ఇదివరకు అంత గట్ సెన్సిటివ్ లేదు. సో లాక్టోస్ ఇంటాలరెన్స్ ఎక్కడో వినేవాళ్ళం, అప్పుడు చక్కగా పాలు బాగా తాగేవాళ్ళం. ఇప్పుడు పాలు తాగితే నాకు పడట్లా, అరగట్లా, తేపులు వస్తున్నాయి అనేది ఎక్కువ ఉన్నాయి. సో కర్డే తినమంటాం. కర్డ్ ఈజ్ అబ్సల్యూట్లీ సేఫ్. అవును అవును. సో ఓకే, లాక్టోస్ ఇంటాలరెన్స్ చాలా మందికి ఉంది కాబట్టి కొంచెం పసుపు, మిరియాలు, అల్లం జ్యూస్ వేసుకున్న మంచి గ్లాసు, అంటే డే మొత్తం ఒక 2 times ఇంత కప్పు తాగినా హ్యాపీ. అండ్ కంటిన్యూగా ఏది చేయొద్దు. ఈవెన్ దో టర్మరిక్ వాటర్ కూడా ఒక 4 days తీసుకుని ఒక 2-3 days బ్రేక్ ఇవ్వటం. ఒకరోజు ప్రూన్స్ జ్యూస్, ఒకరోజు గోంగూర జ్యూస్, ఒకరోజు మళ్ళీ ప్రూన్స్ జ్యూస్, అలా తీసుకుంటూ ఒకరోజు చక్కగా వెజిటబుల్స్, సొరకాయ, క్యారెట్, యాపిల్ 3, ఒకరోజు పైనాపిల్, ఆకుకూర బ్లెండ్ చేసుకొని తాగాలి. అంటే రోజుకొకటి. ఓకే, అంటే కడుపు జీర్ణం అనేది ఆ యాసిడ్స్, ఒక్కొక్క యాసిడ్ ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది. ఎవ్రీడే ఒకే యాసిడ్. రోజు మనం పప్పుచారు అన్నది ఏంటంటే మనం పప్పుచారుని డెలీషియస్ ఉందా అంటే ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేం. ఫస్ట్ డే ఎక్స్ప్లెయిన్ చేసినంత 15th day ఎక్స్ప్లెయిన్ చేయలేం, అలవాటు పడిపోతుంది. కరెక్ట్. సో బిర్యానీ కూడా రోజు తిన్నా కూడా బిర్యానీ యొక్క హ్యాపీనెస్ మనకు రాదు. సో ఒకేషనల్గా ఏదైనా స్వీట్స్ తిన్నా, బిర్యానీ తిన్నా అలా దట్ ఈస్. అసలు ఆ బిర్యానీ ఎందుకంటే అంత హైప్ చేస్తారు అర్థం కాదు. కానీ అంటే అలాగే చూస్తే ముద్దపప్పు ఆవకాయ ఇంకా అసలు ఎంత బాగుంటుంది. నెయ్యి వేసుకుని కొత్త ఆవకాయ సీజన్ కూడా రాబోతుంది. గుత్తి వంకాయ బాగుంటుంది, పప్పుచారు బాగుంటుంది, వడియాలు బాగుంటాయి, ఉప్పు మిరపకాయలు బాగుంటాయి, అన్ని కారాలు, పంకిన్ సీడ్స్ తో కూడా కారం చేసుకోవచ్చు, ఫ్లాక్ సీడ్స్తో కారం చేసుకోవచ్చు. చాలా ఐ థింక్ ఇవన్నీ ఇంత ఆనందంగా జీవించగలిగితే, దాంతోపాటు మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పారు, నిద్ర నంబర్ ఆఫ్ అవర్స్ మాత్రమే కాదు, నిద్ర టైమ్ ఆఫ్ స్లీప్ మాత్రమే కాదు, క్వాలిటీ ఆఫ్ స్లీప్, డీప్ స్లీప్ రావడానికి 2-3 చిట్కాలు చెప్పండి మనకి. చక్కగా రోజు పంకిన్ సీడ్స్ పొద్దున ఒక టేబుల్ స్పూన్ కంపల్సరీగా తీసుకోండి. రాత్రి పడుకునే ముందు ఒక గుప్పుడు పిస్తా పప్పు తినండి. మెగ్నీషియం చక్కగా వచ్చేస్తుంది. మెగ్నీషియం వస్తుంది పిస్తా పప్పులో. సో దాంతో మనకి బాడీ రిలాక్స్ అయ్యి, ఎందుకంటే ఒక్కోసారి డీప్ స్లీప్ వచ్చినప్పుడు మనం లేచినప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది, ఇక నిద్ర హ్యాపీగా ఉంటుంది, జాడ కూడా ఉండదు. ఒక్కోసారి నిద్ర లేచాక ఎందుకో స్లగిష్ గా కాఫీ తాగాక కూడా ఒక అరగంట పడుతుంది బయటికి మళ్ళీ వెళ్ళి పనులు చేసుకోవడం. సో దానికి పంకిన్ సీడ్స్ అండ్ పిస్తా పప్పు అదే చిట్కా. పొద్దున్నే ఒక టేబుల్ స్పూన్ మీ ఏ డైట్లో అయినా, అంటే మీ స్మూతీస్లో కూడా ఒక టేబుల్ స్పూన్ పంకిన్ సీడ్స్, పడుకునే ముందు ఒక గుప్పెడు పిస్తా పప్పు. మెగ్నీషియం, ఏవైనా మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తీసుకోవచ్చు. గట్ హెల్త్ అడ్రస్ చేసాం, ఎలా తీసుకోవాలి గట్కి హెల్దీ ఫుడ్ అని. స్లీప్కి మీరు చెప్పారు, డీప్ స్లీప్కి.
మోస్ట్ ఇంపార్టెంట్, స్ట్రెస్కి ఏం చేయొచ్చు వినీల గారు? స్ట్రెస్ తగ్గించుకోవడానికి మన డైటరీగా ఏం ఇంక్లూడ్ చేస్తే మనం కొంచెం కామ్ డౌన్ అవుతాము, మనకి కొంచెం హెల్దీ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి? స్ట్రెస్ ఫస్ట్ మెంటల్ స్ట్రెస్ ఈజ్ అంటే చాలామందికి ఫుడ్తో ఫీలింగ్స్ ఉంటాయి. ఆ ఫుడ్ తిన్నప్పుడు స్ట్రెస్ పడే వాళ్ళు ఫుడ్ తినేసేయచ్చు. బట్ డిఫరెంట్ స్ట్రెస్ని వీ కాంట్ రెడ్యూస్ విత్ ద ఫుడ్. కొంతమంది స్ట్రెస్ వస్తే బాగా తినేస్తారు, కొంతమంది తినరు, చాలామంది తింటారు. సో ఆ తినేది కంట్రోల్ చేసుకోవాలంతే. అంతే అంతే. స్ట్రెస్ని మీరు మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాల్సిందే, అంతే తప్ప మ్యాజిక్ పోషన్ ఏమీ లేదు. ఏమీ లేదు. స్ట్రెస్ కోసం మామూలుగా అందరు తీసుకునేది మీరు ఎలాగో చెప్పరు, బికాజ్ ఇట్స్ అన్హెల్దియెస్ట్ థింగ్. స్ట్రెస్ కోసం చాలా మంది, మనం నాన్ ఆల్కహాలిక్ బెల్లీ ఫ్యాట్ గురించి మాట్లాడడం, ఆల్కహాలిక్ బెల్లీ ఫ్యాట్ అయితే చెప్పక్కర్లేదు, అది ఎంత నాశనం చేసేస్తుందో బాడీలో. ఇప్పుడు డాక్టర్స్ అందరూ వరల్డ్ వైడ్ చెప్తున్నారు కదా నీళ్ళు గారు. యా, అబ్సల్యూట్లీ నాట్ రికమెండెడ్ అని. సో ఫైనలీ గట్ హెల్త్ని సెట్ చేసుకుని మనం బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోకపోతే అనర్థాలు ఏమొస్తాయి బాడీలో? ఫ్యాటీ లివర్ నుంచి ఫ్యాటీ లివరు, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవుతుంది, ఒబెసిటీ కూడా. అంటే ఇంకా బెల్లీ ఫ్యాట్ వల్ల మనకి నీ పెయిన్స్ అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంతే కదా. అండ్ ఇది ఎక్సర్సైజ్ అండ్ డైట్ రెండుతో కరెక్ట్ చేయాల్సిన విషయాలు. కానీ ఎక్సర్సైజ్ పాడు ఎంత ఉంటుంది ఇందులో? ఎక్సర్సైజ్ విల్ టోన్ యువర్ పార్ట్. ఇప్పుడు ఎక్సర్సైజ్ మీ అందరూ సిటప్స్ చేసేస్తారు ఇలా ఇలా, మజిల్ని అక్కడ బ్రేక్ చేస్తుంది, అప్పుడు మజిల్ బిల్డ్ చేస్తుంది. ఫ్యాట్ తగ్గాలి అంటే క్యాలరీ డెఫిసిట్ అవసరం. అలానే ఎక్సర్సైజ్ అవసరం లేదా అంటే ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. 30% ఎక్సర్సైజ్ అండ్ 70% డైట్. సో డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మీరు ఎంత ఎక్సర్సైజ్, ఓకే డైట్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేను అంటే మీరు 2000 క్యాలరీస్ మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ అయితే మీరు 2500 క్యాలరీస్ బంద్ చేయండి, 2300 అన్నా బంద్ చేయండి. అంటే అప్పుడు 300 క్యాలరీ డెఫిసిట్లో తిన్నట్లు అంతే మీ మెయింటెనెన్స్. బట్ మీ మెటబాలిక్ రేట్ ఏంటి అనేది యూ కాంట్ అజ్యూమ్. మీ వెయింగ్ స్కేల్ చెప్తుంది. ఇప్పుడు నేను హైట్ ఉన్నాను, నేను ఇప్పుడు 5'5" ఉంటాను, నాకు మెయింటెనెన్స్ క్యాలరీస్ 1200 నుంచి 1300 ఉంటాయి. నాకు థైరాయిడ్ లేకపోతే, నాకు పీసీఓడి లేకపోతే, నాకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేకపోతే, నా ఏజ్ నాట్ 40+ కాకపోతే ఓకే ఆ మెయింటెనెన్స్ క్యాలరీస్ కొంచెం కౌంట్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ ఇల్నెస్, ఇఫ్ యూ హ్యావ్ స్ట్రెస్, ఇఫ్ యూ హ్యావ్ హార్మోనల్ ఇష్యూ, you can't address your maintenance calories. You need to address through every day. You need to start with 1500 and you need to check the scale and the foods. ఏం ఫుడ్ పడుతుంది, వాష్రూమ్ క్లియర్ అవుతుందా, నీ హార్మోన్స్కు ఫుడ్ ఫీడ్ చేస్తున్నావా, యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హార్మోన్స్, యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎక్సర్సైజ్, యూ నీడ్ టు బీ హ్యాపీ, యూ నీడ్ టు స్లీప్ ప్రాపర్లీ. చాలా విషయాలు చెప్పారు. ఇదంతా వచ్చేస్తే ఇంకా బెల్లీ ఫ్యాట్ కాదు, అసలు మొత్తం ఆల్మోస్ట్ మోక్షం ప్రాప్తి అవుతుంది. బట్ తప్పకుండా ప్రయత్నం అయితే కంటిన్యూ అవ్వాలి వినీల గారు. శరీరాన్ని ఇవాల్టి యుగంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఏ విధమైన సమస్య లేకుండా పర్ఫెక్ట్ వెయిట్లో ఉండి తీసుకెళ్ళడమే ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. ఆ అచీవ్మెంట్కి మీరు కూడా మీ వంతు కృషి చేస్తూ చాలామందిని గైడ్ చేస్తూ వచ్చారు. సో దిస్ ఈస్ అబౌట్ బెల్లీ ఫ్యాట్ టుడే. ఫైనలీ ఐ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్. ఆఫ్ కోర్స్ ఈ బెల్లీ ఫ్యాట్ అనేది విమెన్లో ఎస్పెషలీ మెనోపాజల్ టైంలో 40sలో ఉన్నప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? మెనోపాజ్లో ఉన్నప్పుడు మెటబాలిక్ రేట్ లో ఉంటుంది. సో అప్పుడు ఫాస్టింగ్ అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్స్ ఎక్కువ చేస్తే బెటర్. ఓకే, అంటే 5కి అంటే 6 లోపలే 5కి 4:35 కల్లా మీ డిన్నర్ ఆపేస్తే మీ మెటబాలిక్ రేట్ అట్లీస్ట్ లో అవ్వకుండా కొంచెం హై అయ్యన్నా ఆగుతుంది, లేకపోతే స్టెబుల్గా అన్నా ఉంటుంది. అది దట్స్ అ వెరీ గుడ్ పాయింటర్. సో వినీల గారు చెప్పిన సూత్రాలు బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి: టైంకి తినాలి, సరైన మోతాదులో డెఫిసిట్ క్యాలరీస్లో తినాలి, హాయిగా కంటి నిండా నిద్రపోవాలి, టైంకి నిద్రపోవాలి, క్వాలిటీ ఆఫ్ స్లీప్ బాగుండడానికి, మెగ్నీషియం రిలీజ్ అవ్వడానికి పిస్తా పప్పులు, పొద్దున పూట పంప్కిన్ సీడ్స్ తినాలి. గట్ హెల్త్ చాలా హెల్తీగా ఉండాలంటే వెరైటీ ఆఫ్ ఫుడ్స్ తినాలి, విపరీతమైన ఫైబర్ ఉండే ఫుడ్స్ ఇస్తే గట్ చాలా హ్యాపీగా ఉంటుంది, కాబట్టి దాన్ని గమనించుకోవాలి. స్వీట్లు ఇంకా పిండి వంటలు పండగ టైంలో సంవత్సరానికి ఒకసారి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు మొబైల్లో బటన్ నొక్కేసి తెప్పించుకునేవి కానే కావు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, హ్యాపీగా ఉండడం చాలా అవసరం. అంతేనా మీరు చెప్పింది? సమ్మప్ చేశాం కరెక్ట్గా. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ వినీల గారు. థ్యాంక్ యూ స్వప్న గారు.